లో మరి వచనాల్లో చెప్తున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం శివరాజ్యంలో చివరి వచనాలు ఉంటాయి చదివితే. ఆయన మాటల్లో మనం కనపడానికి లేదు, ఆయన మాటలు తీసేయడానికి లేదు. ఇందులో బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా మనకు వస్తాయని చెప్పాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు, దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు, చాలా విలువైన మాటలు కాబట్టి ఇవి జాగ్రత్త కలిగి మాట్లాడాలి. ఈ గ్రంథం దేవుడు మన చేతికి ఇచ్చాడంటే ఎలా పడితే అలా మాట్లాడేయడం కాదు, నోటుకొచ్చేది ఓగేయడం కాదు, నోటుకొచ్చేది మాట్లాడేయడం కాదు, వ్యర్థంగా ఐవచ్చరించేసి మాట్లాడడం కాదు. దేవుడు నీతో ఏం మాట్లాడమన్నాడో అవే మాట్లాడాలి. దేవుని మాటలే మాట్లాడు తప్ప నీవు విస్తరించి నీవు సొంతంగా కల్పించి ఇందులో లేనిట్టుగా మాట్లాడకూడదు. ఉన్నట్టుగానే మాట్లాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. వాక్